సెల్ ఫోన్ తీసుకొని చించి పడచ్చవే, నోరు బిగ్గరగా తెరిచి పాటలు గట్టిగా పడాలా. ఈ పిల్లలు వెరీ గుడ్, మిమ్మల్ని దేవుడు బాగా ఆస్వాదిస్తాడు. అట్లా పాడాల పాటలు. మిమ్మల్ని చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి పిడుగులు, మీరు పిల్లలు కాదు, పిడుగులు మీరు. ఎవరు మీరు? ఈ మందిరం పేరు ఏం పేరు? సియోనమ్మా, ఏలుబేతలా? ఏలుబేతల్లో మీ ఇద్దరు పిడుగులు. రాబోయే రోజుల్లో మీరే పిడుగులు ఈ మందిరానికి. అట్టుండాలా పాటలు. ఎట్ట పాడాలా? నోరు తెరిచి బిగ్గరగా. పాప ఉండేదే వెళ్ళిపోయింది కదా, తిరిగిట్ట కొడుతునే తప్పించుకునేది. ఏడవ పాప అల్లరి, వీళ్ళిద్దరు బిగబట్టుకున్నారు మూతి. 9:30 మందిరం అంటే 10:30 చీఫ్ గెస్ట్ లాగా వస్తున్నారు. సేవకుడు చెప్పి అరిసి మేము వచ్చేది ఇంతే, చెప్పుకుని కాడి చెప్పుకో, కొన్ని నడుచుకొని పోండి కదా. 9:30 మందిరం అంటే 10:30 వస్తే ఎట్లమ్మా? 128 1 కీర్తనలు అంటాడు, యెహోవా యందు ఏముండాలంట? భయభక్తులు కలిగి. ఏముండాలంట? భయము ప్లస్, వెరీ గుడ్. భయంతో కూడిన భక్తి వేరు, భయం లేని భక్తి వేరు. దేవుని ఇంట్లో మనం ఎలా సిద్ధపడాలా? పిల్లల్ని ఇంటికి కర్రు తీసుకొని పట్టపట్టాలు పీకి రావాలా. మందిరంలో శబ్దం చేసినావా, మెడ తిప్పినావా, కళ్ళు తెరిచినావా, ఉతికి ఆరేస్తా, భయం పెట్టుకొని రావాలా. ఏం చేసుకొని రావాలా? నువ్వేం గుడ్ల గుబ్బలు అడ్డు చూస్తావు మందిరం దొరుకుతా అంటే? నువ్వే అడ్డు చూస్తావు, అడ్డు చూస్తావు మందిరం అడ్డు చూస్తా. అన్న మూసుకొని ఉండాలా, గోర్లో మోకలించాలా. అర్థమైందా? యెహోవా యందు ఏమై ఉండాలా? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పద్దు. అంతేనా? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పద్దు కదా. పెద్దవాడైనప్పుడు వాడు గూండా రౌడీ అగును, దరిద్రుడు దరిద్రులైపోవును. పిల్లలను తెచ్చుకుని ఎందుకు మందిరానికి? చక్కగా సిద్ధపరచుకోవాలా. ఇంటి దగ్గరనే సిద్ధపరచుకొని రావాలా. రే, పాటల పుస్తకం తీసుకున్నావా, బైబిల్ తీసుకున్నావా, రా. లేకపోతే ఇంటికి రైల్లో కూర్చో. పాటల పుస్తకం కొనిచ్చి రావాలా కదా. పాటల పుస్తకంతో రావాలా. పాటలు ఎట్ట పడాలి నేర్పించాలా. పిల్లలను దేవుని మందిరంలో సిద్ధపడాలి. ఇది ఏంటంటే దీని పేరు పరలోకపు గవిని. ఏంటిది? పరలోకపు గవిని. గవినిలో నువ్వు సిద్ధపడకపోతే నువ్వు ఎక్కడ సిద్ధపడలేవు, నేర్చుకోలేవు. చెడిపోయిన లోకంలో మనము బాగుపడము, మన పిల్లలు బాగుపడరు. పరలోకపు గవిని మందిరం. ఈ మందిరంలో, ఈ గవినిలో మనం సిద్ధపడాలి, మన పిల్లలను సిద్ధపరచుకోవాలి. అది సంఘ ప్రత్యక్షత మర్మం. అంటాడు భక్తుడు, ఈ మర్మం ఏదనగా అంటాడు. ఇట్స్ అ టాప్ సీక్రెట్. సంఘ ప్రత్యక్షత అనేది చాలా మర్మంతో కూడుకున్నది. కనుక మనం మన పిల్లలు ఏం చేయాలా? పండిత పాటలు, వాక్యము బాగా అశ్రద్ధగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే భయముతో కూడిన భక్తిని అభ్యాసం చేసుకోవాలి. భయము ప్లస్ యెహోవా యందు భయభక్తులు కలిగి 128 1 అంటాడు అన్నమాట. కాబట్టి పిల్లలు ఎట్లుండాలంటే యాక్టివ్గా ఉండాలి. పాటల పుస్తకం మంచి. సరే రండి చదువుదాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గట్టిగా చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు. అది సంగతి. అది సీక్రెట్. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు వచ్చాడు? క్వశ్చన్ మార్క్. అంటే యెహోవా ఆకాశము నుంచి చూడగా భూమి అంతా చెడిపోయిందట. ఏమైందట? పుచ్చిపోయి కుళ్ళిపోయి పాసిపోయిందట. ఏంటి? భూలోకం పాపంతో ఏమైందట? చెడిపోయిందట. చెడిపోయి ఇప్పుడు ఏం చేశాడు? మలాకి గ్రంథం తర్వాత దేవుడు భూమి లోపల ఉండే మనుషులందరినీ విడిచిపెట్టేశాడు. ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అంటే మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్తకు మధ్య రమారమి 420 సంవత్సరాలు దేవుని స్వరము లేదు, దేవుని వాక్యము లేదు. ఆ దినములలో ప్రవక్తలు లేరు, ప్రవచనము లేదు. ప్రవక్తలు లేరు. అంటే దేవునికి భూమికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. పూర్తిగా విడిచిపెట్టేశాడు. అయితే ప్రభు యొక్క మహాకృప కనికరమును బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఏమైందట? కాలము పాపము పరిపక్వమైపోయిందట మరణానికి, నరకానికి. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? భూమి మీదకి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? యోహాను సువార్త 7వ అధ్యాయము
28వ వచనం. కాగా బోధించచ్చు ఎరుగుదురు, నా ఇంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు 29 ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక. చాలు చాలు చాలు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు పరలోకపు యొక్క అంబుల పొది 49 విషయాలు అంటాడు. ఆ పరలోకపు యొక్క అంబుల పొదిలో నుంచి యేసుక్రీస్తును తండ్రి భూమి మీదకి పంపాడు. బాగా వినాలి. ఏం చేశాడు? పంపాడు కనుక ఏమయ్యాడు? యేసు ప్రభు వచ్చాడు. నా ఇంతట నేను, నా తండ్రి నన్ను, బాగా గమనించండి అమ్మా, నా ఇంతట నేను రాలా, నా తండ్రి నన్ను ఎందుకు పంపాడు? 1 తిమోతి 1:10 పాపులను రక్షించుటకు క్రీస్తు యొక్క లోకమునకు వచ్చెను. ఈ మాట ఎట్లాంటిదంటే పూర్తిగా నమ్మాలంట. ఎట్లా నమ్మాలా? పూర్తిగా నమ్మాలట. పూర్ణంగా అంగీకరించాలట. ఎవరిని? యేసు ప్రభువును. అంటాడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణము నుండి జీవములోనికి దాటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు మరణం నుండి జీవములోనికి దాటి. ఎందుకు దాటాడు? రక్షించబడిన వాడు దాటుతాడు. ఎలా రక్షించబడుతున్నావు? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజులు 13:17. అప్పుడు ఎలీషా బాణము వేయము అని చెప్పగా బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని నేను రక్షించు బాణం. చాలు అంటున్నాడు. 49:1-2లో అది పరలోకపు యొక్క యెహోవా అంబుల పొదిలో అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధములో యేసుక్రీస్తు అని ఒక ఆయుధం ఉంది. ఆయుధం పేరు ఏం పేరు? రక్షణ బాణం. ఏం బాణము? అది మిమ్మల్ని రక్షించు బాణం. ఏం బాణం అంట? మనలను రక్షించు బాణం. కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన యెహోవా పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి ఈ రక్షణ బాణాన్ని ఇసిరి కొట్టాడు. ఎక్కడికి కొట్టాడు? భూమి మీదకి ఇసిరి కొట్టాడు. ఎక్కడికి వచ్చి పడింది ఆ బాణం? ఎక్కడికి వచ్చిందమ్మా? భూమి మీదకి. ఏమన్నాడు? నా తండ్రి నన్ను పంపెను. చదివినా కదమ్మా ఇప్పుడే. నా ఎంతటి నేను రాలేదు, నా తండ్రి నన్ను ఎలా పంపాడు? నేను రక్షణ బాణము, రక్షించు బాణము, నేను రక్షించుట కొరకై నా తండ్రి యొక్క అంబుల పొదిల నుంచి పరలోక రాజ్యం నుంచి విడిచిన బాణం. ఆడ ప్రభు తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తు రక్షణ బాణాన్ని కాలము సంపూర్ణమైనప్పుడు చీకటిలో మగ్గుతున్న ప్రపంచాన్ని, ఆ చీకటిలో మరణాలు చీల్చుకుంటూ వెలుగు అనే ఆ బాణం, రక్షణ అనే బాణం యెహోవా అంబుల పొదిల నుంచి భూమి మీదకి చీల్చుకొని భూమి మీదకి వచ్చేసింది. నేను రక్షణ బాణం, రక్షించు బాణం. ఎవరి నుంచి వచ్చాను? యెహోవా అంబుల పొది. ఎన్నో వచనమ్మా చదివింది? 2వ రాజులు 13వ అధ్యాయము 17వ వచనం. కనుక దేవుడు యెహోవా విడిచిపెట్టిన బాణం ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? రక్షించడానికి. ఏ బాణం ఇది? అది సంగతి. ఏ బాణం అమ్మా? ఒకసారి పేపర్లో చదివినా, నేను జగనన్న విడిచిన బాణం పేపర్లో చదివిన. ఎవరమ్మా? జగనన్న విడిచిపెట్టిన బాణం అంట. మన కొరకు ఎవరు విడిచిపెట్టాడు? ఎవరు విడిచిపెట్టాడు? ప్రభు యేసు ప్రభు విడిచిపెట్టాడు. ఏం బాణం ఇది? పాపము నుండి, నరకము నుండి రక్షించుటకు రక్షణ బాణం, యేసుక్రీస్తు అనే బాణం. తండ్రి అయిన యెహోవా తన అంబుల పొదిన పరలోక రాజ్యం నుంచి విడిచిపెట్టబడిన బాణం. ఆడ కొడితే బాణాన్ని తండ్రి అయిన యెహోవా భూమికి వచ్చి పడింది. నీ కోసం, నా కోసం దిగి వచ్చిన బాణం. ఈ రక్షణ బాణం మనల్ని రక్షించుట కొరకై సెలవులో ప్రాణం పెట్టి రక్తము కార్చి ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానమును బట్టి సెలవులో బిగ్గరగా కేకవేసి ప్రాణం పెట్టాడు.
ఎలా కేక వేశాడట? బిగ్గరగా కేక వేశాడట. అబ్బా, ఎంత మంచి మాట్లాడి. పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి నశించి మరణంలో జోగుచు నాశనమునకు సిద్ధపడిన మనలను విడిపించుట కొరకాయి, మనల్ని రక్షించుట కొరకాయి ఆయన రక్షణ బాణముగా దిగి వచ్చాడు. రక్షణ బాణముగా తండ్రి చేత పంపబడ్డాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ చీకటి కాలం, ఆ చీకటి యుగం, మలాకి నుండి మత్తయి వరకున్న ఆ చీకటి దినాలను ప్రభు తొలగిస్తూ మరణములో మరణఛాయలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు వెలుగులో ప్రవేశించుట కొరకై ఆయన దిగి వచ్చిన బాణం రక్షణ బాణం, మనలను రక్షించిన బాణం. కనుక ఎవరు రక్షింపబడ్డారో, ఎవరు యేసుక్రీస్తు యొక్క రక్షణ బాణము చేత కూర్చోబడి, ఆకర్షించబడి, ఒప్పించబడి, రక్షించబడ్డారో వారు ఏమై ఉన్నారు? చెప్పగలరా? రక్షించబడిన వారు రండి చదువుదాం. 2వ యోహాను పత్రిక, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకా 2:14. లూకా సువార్త 2వ అధ్యాయం. తనకిష్టమైన మనుషులంట. గమనించాలి, మందిరంలో దేవునికి ఇష్టమైన మనుషులు ఉన్నారంట. అంటే మందిరంలో ఎవరున్నారు? దేవునికి ఇష్టం లేని మనుషులు కూడా ఉన్నారు. అంటే దేవుని మందిరానికి వచ్చేవారిలో దేవునికి ఇష్టమైన వారు కొంతమంది ఉన్నారు, దేవునికి ఇష్టం లేని వారు కూడా ఉన్నారు. అంటే ఎవరు రక్షించబడిన అనుభవంలోకి వస్తారో వారు దేవునికి ఏమై ఉన్నారట? ఇష్టమట ప్రభుకి. అబ్బా, ఆమె నోరు తీసి ఆరాధన చేస్తుంటే ఏం చేస్తున్నట్ట? యెహోవా చెవియొగ్గి చెయ్యి ఆరాధన చెయ్యి, పొగుడు, నన్ను ఆరాధించు. యెహోవా చెవియొగ్గి ఏం చేస్తున్నట్ట? అది సంగతి. అవునా కదా? ఇంటికి పోయి మమ్మీడి డాడీని తిట్టినా అనుకో, పండుగ పూట 5 ఏళ్ళు పచ్చేది కాలేదని ఎంత మంచిది అనుకుంటాడా? డాడీ ఎంత మంచోడు, డాడీ ఎంత మంచిదో అని పొగుడుతుంటుంది. సంతోషం కదా తల్లిదండ్రులకి. అదే ఆరాధన. ఏంటది ఆరాధన? అంటే ఏంటమ్మా మన భాషలో? పొగుడుట. ఏంటమ్మా? ఎందుకు మనం ఆరాధన చేస్తున్నాము అంటే పొగుడుతున్నాం మన పల్లెటూరు భాషలో. అంటే బైబిల్లో ఎవరుంది ఆ మాట? ఎవరి గురించి మాట్లాడబడింది? తనకిష్టమైన వారికి. అందరు కాదు, మందిరానికి వచ్చేటోళ్ళు బైబిల్ అందరూ కాదమ్మా. ఆయన తనకిష్టమైన వారికి సమాధానం ఇచ్చాడట. అంటే దేవునికి ఇష్టం ఉండేవారు, దేవునికి ఇష్టం లేనివారు. అందుకే నీ ఆరాధన ప్రభువుకు వినసొంపైనదే. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడట ఆయన యెహోవా చెవియొగ్గి, నీ ప్రార్థనలో యాచనలో చెవియొగ్గి, యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడట. ఎవరి ఆలకన, ఎవరి ఆరాధన, ఎవరి ప్రార్థన అంటే తనకిష్టమైన వారు రక్షించబడి, తన రక్తంతో కడిగి పరిశుద్ధపరచబడి, తన ప్రజగా, తన స్వాస్థ్యముగా ముద్రించబడిన వారు, ఆయన ప్రజలు, ఆయన స్వాస్థ్యము, ఆయనకిష్టమైన వారు. ఎవరు? అది సంగతి. ఆయనకిష్టమైన వారు. అందుకే అంటాడు, ఆయనకిష్టమైన వారి విషయమే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. మనమంట రక్షించబడిన వారము, ఆయనకేమై ఉన్నాము? ఇష్టం. భలే ఇష్టం ఆయనకు అంటే భలే ఇష్టం. ఆయనకు మనం ఇష్టంగా ఉండడానికి మన ఊరికే కార్యాలు జరగలేదు, ఊరికే మనం నిర్ణయించలేదు. ఆయన మనలను తనకి ఇష్టమైన వారు చేసుకోవడానికి యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, మరణించాడు. ఆయన శిలువలో ఎలా ప్రాణం పెట్టాడో, ఎలా క్రైదలను చెల్లించాడో తలపోసుకొనటమే గుడ్ ఫ్రైడే. ఏం ఫ్రైడే? ఆయన ఎలా శిలువలో క్రయం చెల్లించాడు, ఆయన మరణ యొక్క పరిస్థితి ముగింపు కొనసాగిందో మనం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, అతని యందు స్వరూపము లేదు. 3వ వచనం. అతడు తృణీకరించబడిన వాడై, 2 విసర్జింపబడిన వాడై, వ్యసనాక్రాంతుడై, వ్యాధిగ్రస్తుడై, ఆయన ఎన్నిక లేని వానిగా చేయబడి, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, వహించెను. ఆయన మొత్తబడిన వానిగా, బాధింపబడిన వానిగా, శ్రమ నొందిన వాడిగా. అంతేకాదు, అతడు గాయపరచబడి, నలుగుగొట్టబడి, మన సమాధానమైన శిక్ష అతని మీద పడి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసుక్రీస్తు మన కొరకు సెలవులో ఎలాంటి కార్యం చేస్తూ వచ్చాడంటే
ఈ కార్యాలంటి వల్ల ఆయన స్వరూపమైనను సొగసైనను లేదట. ఆయనకు స్వరూపమైనను సొగసైనను, ఆయనకు ఒక ఆకారం లేదు, వికారం అయిపోయాడు. మనలను రక్షణ పోలిక ఒక ఆకారంలో తీసుకురావడానికి ఆయన వికారం అయిపోయిందట. ఆయన ముఖం అంటాడు, ఆయన ముఖము చెకుముకి రాతి వలె, ఆయన ఊపి దున్నబడి, ఆయన వెంట్రుకలు పీకబడి, ఆయన ముఖమున గుద్దిరి, ఆయన ముఖమున ఉమ్మి వేసిరి. ఎన్నో ఉన్నాయి కార్యాలు. అంటే యేసు ప్రభు శిలువలో చేసిన కార్యాలు ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అవి వివరించలేనివి. అంటాడు, యేసును అరచేతులతో కొట్టిరి, చంపకేసి కొట్టి కనుక్కో నిన్నెవరు కొట్టారు, అంతే కదా. కొట్టి నా పేరు చెప్పు, ఎవరు కొట్టారో గుర్తుపడతావు. ఆయన అరచేతులతో కొట్టిరి. ఇంత మంచి మాట అండి. పాప శిక్షార్హమైన మన కోసం మనం పొందవలసిన గాయాలు, దెబ్బలు, మనం పొందవలసిన శిక్ష ప్రభు శిలువలో సహించి వహించి భరించారు. అది వర్ణించలేనిది, వివరించలేనిది. కనుక ఆయన శిలువలో మరణం, గొల్గొతా కొండపై ఆయన శిలువలో మరణిస్తూ ఆయన పలికిన ఆ 7 మాటలే గుడ్ ఫ్రైడేగా ధ్యానిస్తూ ఉంటారు. అందుకు ఎలాగైనా ఈ మాటలైనా విని, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి 7 మాటలు వల్లించి వెళ్ళిపోవటం కాదని, మీరు ఎలా వెళ్ళాలి? ఇంటికి రక్షించబడి వెళ్ళాలి. వారు సంతోషముగా బయలువెరుదురు, సమాధానము కలిగి తోడుకొని. ఏమో వాక్యం తెలియదా? ఎట్లా పోతారట ఇంటికి? సంతోషముగా బయలువెరుదురు, అంతే కదా. ఎప్పుడు సంతోషము? రక్షణ సంతోషం, అంతే కదా. ఏ సంతోషం అమ్మా? ఒక వ్యక్తి జీవితంలో నిజమైన సంతోషం ఎక్కడ ప్రారంభమవుతుంది? రక్షణ సంతోషం. ఏమంటారు దాని బిబిలికల్ లాంగ్వేజ్లో? చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషంతో బయటికి వెళ్ళాలి. దేవుని మీద నాకు ఎందుకు వస్తున్నావు అంటే, నువ్వు రక్షించబడి వెళ్ళాలి, సంతోషంతో వెళ్ళాలి, సమాధానంతో వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఆయనకు ఇష్టమైన వాడు. ఆయన తనకిష్టులైన ప్రజలకు సమాధానం. ఎవరికంట? రక్షించబడి అనుభవంలో వెళ్ళేవారికి సమాధానం. ఈ సమాధానం ఏంటి అంటే, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. అది సంతోషం. ఈస్టర్ పండుగ సంతోషం, క్రిస్మస్ సంతోషం, కొత్త సంవత్సరం సంతోషము, ఏం పరం మట్లాదివారం సంతోషము, అది కాదు సంతోషం. నిజమైన సంతోషం ఏది? చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన రక్షణ సంతోషం. భూమి మీద రక్షించబడిన వారికి సమాధానం. ఆయనకి ఇష్టలైన ప్రజలు, అందరు కాదు. భూమి మీద తనకిష్టమైనటువంటి ప్రజలకు రక్షణ సమాధానం అనుగ్రహించడం ద్వారా ఆయన ప్రజలుగానే ఉంటావు. ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. రక్షించబడిన వారు ఆయనకి ఇష్టలు, రక్షణ అనే సమాధానం నీకు ఇస్తాడు. అప్పుడు రక్షణ ఎలా వెళ్ళాలి? సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము కలిగి తోడుకొని పోబడతా. ఎక్కడికి? నీ ఇంటికి. కనుక అలాంటి అనుభవంలోకి రావడానికే ప్రభు మనకు ఈ దినాలలో గుడ్ ఫ్రైడేని ఆయా రకాలుగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23 చదువమ్మా. తండ్రి చాలు, వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళు తెలియదు. అవునా కదా? ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు? ఏడ్చేవాళ్ళు, వీధుల్లో శిలువలు మోసేవారు. అర్థమవుతుందమ్మా? యూట్యూబ్లో చూస్తే, టీవీలో చూస్తే సాయంత్రం వార్తల్లో గుడ్ ఫ్రైడే సంబంధంగా రోమ్ పట్టణంలో శిలువను మోసారు, కొరాలతో కొట్టారు చూపిస్తుంటారు వార్తల్లో. అర్థమవుతుందమ్మా? యూట్యూబ్లో చూస్తే ఇంటికి పోయి ఏడుస్తుంటారు. పాస్టర్లు అయితే కొట్టుకుంటుంటారు. ఒకడైతే తీసుకొని చలకాలు తీసుకేసి కొట్టుకుంటుంటారు. దాన్ని ఏమంటారంటే డాక్టరీన్, ఏదో ఒక డాక్టరీన్ ఉంది. ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉంటారు, రష్యా వీళ్ళంతా. సిలువ తీసుకొని కొట్టుకుంటాడు రీపంతా. సిలువలు మోసుకుంటూ వెనకలు పడుతుంటారు. అన్నాడు ప్రభు, తండ్రి ఈ దరిద్రులు, ఈ మూర్ఖులు, గుడ్డోళ్ళు వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు. ఆదివారం వస్తే మళ్ళీ ఏందంట? ఏం పండుగ? మా ఆదివారం మొన్నటి ఏం పండుగ ఏముంటుందండి? ఈరోజు మట్ల ఆదివారం కదా. రేపు ఆదివారం ఏం పండుగ? ఈస్టర్.
ఈస్టర్ రోజున ఏం చేస్తారు? కొత్త బట్టలు, గొర్రె మాంసం, బర్రె మాంసం వండుకొని తిని ఎగిరి తాగి గంతులేసి లేచినాడురా సమాధి, గెలిచినాడురా. ఇడిదలాడున 5 గంటలకు సారాయి కొరకు మటన్ కోసం లేచింటాడు. చాలా ప్రాంతాల్లో ఇక్కడ చిన్నప్పటి నుంచి కలారా చూస్తూ వచ్చా. లేచినాడురా సమాధిని లేచి ఇల్లు తిరిగి ఏమో ప్రయోగాలు చేస్తారు. అందుకే ప్రభు దుఃఖపడి కన్నీరు గార్చి, యేసు కన్నీరు విడిచి తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరగరు, అమాయక ప్రజలు, తిక్కోళ్ళు, ఈ యుగ సంబంధమైన దేవత వీరి మనోన్నతులకు ఏం చేసింది? గుడ్డితనం చేసింది. వీరికి సమాధానం తెలియదు, రక్షణ తెలియదు, చెప్పన శక్తిని మహిమకు సంతోషం తెలియదు. ప్రభువా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. మన పక్షాన ప్రభువు ఉత్తరవాదిగా మొరపెట్టుకుంటున్నాడు లోకంలో. వాళ్ళ రక్షణ కోసం సెలవులు ఆయన వీరేమి చేస్తున్నారో వారికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించు ప్రభువా, నా తండ్రి వీరిని క్షమించు. దేవుడు ప్రజల పాప క్షమాపణ కొరకు తండ్రి యొద్ద భూమి మీద ఉండగానే ఏం చేశాడు? వేడుకున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, రక్షించు ప్రభువా. ఇంత మంచి మాట. 2వ అంశం లూకాసు వార్త 23:43. లూకాసు వార్త. అందుకైనా అబ్బా నిశ్చయముగా, అబ్బో ఎంత బాగా చెప్పాడు అంటే గ్యారంటీగా చెప్తున్నా. సండే మొన్నాడు కొత్త బట్టలు తెస్తా, కిలో మటన్ తెస్తా, నమ్మురా నన్ను. ఏమబ్బా 2,000 రూపాయలు తెచ్చేమో, లేదా 5,000 రూపాయలు తెచ్చా, నిశ్చయంగా తెస్తా, నువ్వేం బాధపడకున్నాడు పండక్కి అంటే గ్యారంటీ, డ్యామ్ షూర్, నమ్మకంగా చెప్తున్నా అంటున్నాడు. యేసు ప్రభు సిలువలో ఏం చేశారు? యేసు ప్రభుని సిలువలో వేస్తున్నారు. ఇక అటువైపు ఇటువైపు ఎవరున్నారు? 2 దొంగలు ఉన్నారు. ఎవరిలో? దొంగలు. ఇంకో చోట రాయబడింది బందిపోటు దొంగలు రాయబడింది వాళ్ళ గురించి. ఏం దొంగలంట? ఈ దొంగలు యేసు ప్రభు గురించి అక్కడక్కడ వింటూ వచ్చారు చనిపోక ముందు. యేసు ప్రభు వేలాడుతున్నాడు, అటువైపు ఇటువైపు దొంగలు వేలాడుతున్నారు, వాళ్ళు శిలువలో వేలాడుతున్నారు. అందరూ మరణానికి సమీపించారు, దగ్గరికి వచ్చేసారు. మరణపు చివరి అంచుల్లోకి వచ్చేసారు. వాళ్ళు ఒకడు ఉండి, ఓ అమ్మ యేసు ప్రభు అంటే ఈయనేనా? ఆ రోజు పేతురత్తులు స్వస్థపరిచి ఈయనే కదూ, కుంటోళ్ళు లేపింది ఈయనే కదూ, గుడ్డోళ్ళు కళ్ళు తెప్పించి ఈయనే కదూ, అబ్బా చచ్చిపోయిన లాదులు లేపేటి ఈయనే కదూ అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎవరికి? దొంగోడికి. అబ్బా ఈయనేదో మంచి పెంచైనట్టున్నాడు, ఏది ఏమన్నా కానీ ఒక ఛాన్స్ దొరికింది అనుకుంటే వింటూ వచ్చాను కదా సువార్త, ఇప్పుడు విన్నాను. ఆయన నా పక్కకి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? దొంగ ఆయన దగ్గరికి రాలే, ఆయన దగ్గరికి వచ్చారు. ఓ ఛాన్స్ కొట్టేశాడు. ఏం ఛాన్సు? లక్కీ ఛాన్స్. ఏమన్నాడు? యేసు నీవు నాతో కూడా, యేసు నీ రాజ్యంలో నీవు నన్ను. సింపుల్ ఒబీడియన్స్, సింపుల్ ఫెయిత్. ఏం ఒబీడియన్స్ అమ్మా? ఏమైనా పెట్టుబడి పెట్టాడు దొంగ. నా యందు విశ్వాసం ఉంచువాడు, ఏమంటమ్మా? ఏమంట? నా యందు విశ్వాసం ఉంచువాడు చెప్పరా? సరే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచువాడు నిత్య నిత్య. అది సంగతి. ఈ దొంగ ఏం చేశాడు? యేసు నందు విశ్వాసం ఉంచి, యేసు నీ రాజ్యంలో నువ్వు నన్ను ఏం చేసుకోవాలా? అబ్బా ఎంత సింపుల్ మాట. ఒకడేమో విమర్శిస్తున్నాడు, నువ్వు కాపాడుకోకూడదు, నువ్వు రక్షించుకోకూడదు, నువ్వు తప్పించుకోకూడదు, అడ్డ ప్రశ్నలు, అడ్డము నిడికి క్వశ్చన్లు వేస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? సత్యం ముందు బతుకుంటే బలసాదిని బతుకుదాంలే, ప్రభు నువ్వు అడుక్కుంటే పోలే, ప్రభా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంత మంచి మాట. అంటే ఏంటి? విధేయత, విశ్వాసం, సింపుల్ ఒబీడియన్సీ, సింపుల్ ఫెయిత్. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? స్పందించాడా లేదా? రే పాపాలు ఒప్పుకోరా, రే బాప్తిసం తీసుకోపోరా, మందిరానికి పోరా, భవిష్యత్తు పోరా, ఉపవాసం పోరా, సంఘప్రార్థన ఏడుస్తారు అన్నాడా? వెంటనే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. అబ్బా వెంటనే శాంక్షన్ చేసి పారేశాడు. నేడు అంటే నువ్వు నేను ఇక మరణిస్తాం భౌతికంగా, నేడే నీవు నాతో కూడా ఎక్కడికి వస్తావు? చూసావా ఎంత ధన్యుడు. అంటే ఏంటి? విశ్వాసము, విధేయత. అంటే ఈ దొంగకి ఏముంది? బాప్తిసం ఉందా? బైబిల్ స్టడీ ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? సంఘం అందరికీ ప్రేరణ చెప్పినాడా? ప్రేమ ఎందుకు వచ్చినాడా? ఏమీ లేవు. ప్రభు వల్ల ఉందా? నథింగ్, ఏమీ లేదు. ఏం చేశాడు? విశ్వాసం. నేడు నీవు నాతో కూడా వచ్చేస్తావు. ఒకడేమో ప్రభువుతో కలిసి పరదేశికి వెళ్ళాడు, ఒకడేమో ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి దిగిపోయాడు, యాతన పడు స్థలంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఈ రెండో వాడు అదృష్టవంతుడా, దాన్ని దురదృష్టవంతుడా?
ఇప్పుడు అతనికి సమాధానం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? తనకి ఇష్టమైన వాడు కాదా లేదా ప్రభుకి? ప్రభుకి ఇష్టమైన వాడే కదా. ప్రభువే చెప్పేశాడు, నీవు నాతో కూడా పరదేశకు వచ్చేస్తావు. యేసు ప్రభుతో కలిసి పరదేశకు పోయిన ఒక్కడు ఎవరు మొట్టమొదటి పోయింది? ఎవరు? దొంగలండి. దొంగలు పోతున్న ప్రభు ఏమిటి? యేసు ప్రభు పరదేశంలో పోతున్నప్పుడు, నేడు నీవు నాతో అలాంగ్ విత్ గాడ్ కూడా పరదేశకు వచ్చేస్తావు. ఇంత మంచి ధన్యత! దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. యేసు ప్రభుకు ఏమైనాడు? అతను ఇష్టమైన వాడుగా, భూమి మీద తనకి ఇష్టమైన వాడుగా సిద్ధపరచబడ్డాడు. ఎవడాడు? దొంగ. ఇంకో చోట బందిపోటు అంటాడు వాళ్ళనే. ఆ బందిపోటు దొంగ విశ్వాసమును బట్టి, విధేయతను బట్టి యేసు ప్రభుతో కూడా పరదేశికి వెళ్ళిపోయాడు. సో లక్కీ మ్యాన్. కనుక నువ్వు పోతున్నావు పండగని సెంటిమెంట్తో అట్ట వెళ్ళాకు. నీ పాపాలు విశ్వాసంతో ఒప్పుకొని సరి చేసుకొని తాను ప్రేమించిన శిష్యుడు యేసుప్రభు ఆ శిష్యుడు ప్రేమించాడట. ఎందుకు? యోహాను యేసుప్రభు రొమ్మున ఆనుకొని ఏమయ్యాడట? యేసుప్రభు రొమ్మున సమీపంగా హత్తుకున్న శిష్యుడు ఎవరైనా? యోహాను. అంటే యేసుప్రభు శిలువలో మరణించక మునుపు యేసుప్రభు తల్లి అని మరియను పిలిచి నిలబడుకోవడం చూసి యోహాను వైపు చూసి, యోహాను ఇదిగో నీ తల్లి. ఎవరంట? మరి ఎవరి తల్లి? యేసుప్రభు తల్లి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు యోహానుతో? ఇదిగో నీ తల్లి. ఇప్పుడు ఏమనుకోవాలి? పోయబ్బా ఏమో బాగా నాన్నని పెడతాడు, విషులైన ముచ్చుకాల మంచాన్ని కూర్చొని బట్టి ఎవరు తిని పెట్టారా, ఎవరి పట్ల నాలుగు బీపీ షుగర్ టాబ్లెట్ ఎవరు తీసేయాలా, చచ్చిపోతే ఎవరు బాగా సిద్ధపరచాలా, గుంతకు 5 రూపాయలు ఎవరు ఇవ్వాలా, ఇదంతా తలగా అనుకున్నాడా? యేసు తాను ప్రేమించిన అంటే యేసు ప్రభుకు తెలుసు, యోహాను నా కొరకు క్రయం చెల్లిస్తాడు, యోహాను నా మాట వింటాడు, యోహాను నా కొరకు తెగిస్తాడు, యోహాను చెప్పినట్టు చేస్తాడు, యోహాను నా హృదయాన్ని ఆనుకున్న శిష్యుడు, నా హృదయాన్ని ఎరిగినవాడు. ఎవరు? ఎంత భారం పెట్టినా, ఎంత పని చెప్పినా, ఎంత కష్టమైనా నా మాట వింటాడు. నా తల్లిని ఏం చేస్తాడు? చూసుకుంటాడు. నా తల్లిని ప్రేమిస్తాడు. నాలాగే. అందుకే యేసు ప్రభు ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ బతుకున్న దినాలలో. అందుకే చనిపోతూ తల్లిని విడిచిపెట్టేసుకోవాలి.
తల్లిని యోహానుకి అప్పగించి ఆమె యోగక్షేమాలను అప్పగించి యోహాను కూడా నాయన మా తల్లిని జాగ్రత్త చూసుకునే నీ తల్లి ప్రపంచ పునర్జన్మ సమయం నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తా బహుమానము నీ ఆశీర్వాదం పోదు కనుక ఈమె నా తల్లి ఈమె నీ తల్లికి అప్పగిస్తున్నాను అంటాడు. యేసు తాను ప్రేమించిన శిష్యుడు. నేను ప్రేమించిన యోహానికే ఎందుకు ఇచ్చాడు? పెద్ద ప్రశ్న. చెప్పండి, ఎవరైనా ఐడియా ఉందా? ఆలోచన. యోహానికి ఎందుకు అప్పగించాడు యేసు? మిగతా ఎందుకు అప్పగించలేదు? యోహాను దేవుని దగ్గరగా సమీపంగా హత్తుకొని ప్రేమించిన శిష్యుడు. యోహాను దేవునికి సమీపంగా హత్తుకొని సమీపంగా ఉండి యోహాను దేవుని బాగా ప్రేమించి హత్తుకున్న శిష్యుడు. అందుకే ప్రభువు ఏమన్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. తెలుసా మీకు మాట? నన్ను ప్రేమించు వారిని నేను నిన్ను. అంటే యోహాను దేవుడిని ప్రేమించాడు కాబట్టి దేవుడు యోహానికి బాధ్యత అప్పగించాడు. ఈనాడు మన సంఘాలలో కూడా సమస్యలు ఎట్టున్నాయంటే నన్ను పాటలు పాడనీయడే, సిస్టర్స్ మీటింగ్లో నన్ను పాటలు పాడనీయరే, సిస్టర్స్ మీటింగ్ నాకు వాక్యం ఇయ్యరే, అందరికి టీ ఇస్తే నాకు టీ ఇవ్వరే. ఏ సమస్య ప్రతి సంఘాలు మా దగ్గర చేస్తుంది. అంటే ప్రేమించే వారికి, అంటే నన్ను ప్రేమిస్తే నన్ను ప్రేమించే వారిని నేను, వాక్యం అంటే నా మాట కాదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడిని ఏం చేస్తాడట? నన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నాను. అంతేనే కదా? నన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నాను అంటాడు. నన్ను ఘనపరచు వారిని నేను, అర్థమవుతుందమ్మా? దేవుని ఘనపరచేవాడిని దేవుడు కనపరుస్తాడు, దేవుడిని ప్రేమించేవాడిని దేవుడు ప్రేమిస్తాడు, దేవుని ద్వేషించేవాడిని దేవుడు ద్వేషిస్తాడు. నన్ను ద్వేషించేవాడిని నేను. ఇన్ని వాక్యాలు మాటలు కాదు, రెఫరెన్స్ టైం సరిపోదు కాబట్టి యోహాను దేవుణ్ణి ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు దేవుణ్ణి? దేవుని ప్రేమించేవారు దేవుని దగ్గరికి ఎలా వస్తారు? మానక వస్తారు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము చివరి వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము చివరి వచనం. కొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయ యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరము. నెహెమ్యా 10 చివరి వచనం. మా దేవుని మందిరము, మా దేవుని మందిరమును, అది సరే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. అందుకే మన భక్సింగ్ గారి సవాసం, హెబ్రో సవాసం అంటే మంగళవారం అంటే పరిగెత్తుకు వస్తాం సంఘ ప్రార్థనకి, వేస్తవారం అంటే మెరిసడికి పరిగెత్తుకుంటూ వస్తాం, ఉపవాస ప్రార్థన అంటే పరిగెత్తుకుంటూ వస్తాం. మా దేవుని మందిరంలో మేము, మిగతా మందిరాలు ఉంటాయి ఇలాంటి ప్రతిష్ట, ఆదివారం చూస్తే మళ్ళీ ఆదివారం. అందుకే మన సేవకులు ఏమంటారు? ఏమకపోయినా వేస్తారు, బైబిసరికి రాలేదే, ఏడవుతున్న భయం దడ. ఏం నేను ఆదివారం లేట్ ఊళ్ళో లేరు, ఆడిపోయినారు, 2 ఆదివారాలు రాలేదనుకో, సేవకుడు పరిస్థితి ఇట్టుకొస్తుంది. ఏమి దక్క ఎక్కడో ఒక ఏడవక్క చెప్పక్క పానం చెప్పలేక పానం పొద్దు మనకు సేవకుడు చెప్పాలంటే ఊరికి వదిలిపెడతారా అంటే భక్ష్య గారు అంటే పీసు నార బంక తగులుకుంటే విడిచిపెట్టరు, తగులుకుంటే విడిచిపెట్టరు. ఎందుకు? మందిరానికి ఎందుకు రాలేదు, సంఘప్రాంతానికి ఎందుకు రాలేదు, ఏమైంది అక్కకు, అందరిద్దరు పరిస్థితులు వస్తారు సేవకుడు. అవునా కదా? సంఘ ప్రత్యక్షత అంటే మా దేవుని మందిరమును మేము అలాగ సిద్ధపరుస్తారు. అది సంఘ ప్రత్యక్షత. ఏమంటాడు? దేవుని ప్రేమించేవారట దేవుని మందిరమును, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదని అంటాడు కీర్తనలో. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తున్నా. మేము మా యెహోవా మందిరమును మేము విడిచిపెట్టాం. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను, ఉద్యోగం లేని స్టూడెంట్ ఎవరు రక్షించబడ్డా. మందిరానికి వెళ్ళాలంటే బస్ టికెట్ డబ్బులు ఉండేది కాదు. 8 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా. 8 కిలోమీటర్లు 8 16 నడుచుకుంటూ వస్తాం మనం. ఈ మందిరం మధ్య బతికితే బస్సారికి బతకొచ్చు అంటారు కదా. ఈ ఊళ్ళో రావాలంటే కూడా బైక్ గుర్రు వస్తాం. ఎట్లా వస్తావు? ఆ పక్క నీళ్ళ చెప్పి నడుచుకుంటూ వస్తావా? బండి వేసుకొని బైక్ వేసుకొని పిల్లలు వేసుకొని దిగేసుకుంటా బండిలోనే వస్తాం. అవునా కదా? 8 + 8 ఎంత? 16 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. ఆదివారం పోతే అంత పెడతారు. అన్న మధ్యాహ్నం ఎంత పెడతారు పెరటి వాళ్ళకు? అంత పెడతారు. అదే తినేది మళ్ళీ నడుచుకుంటూ పోవాలి. మళ్ళీ అడిగినామా విశ్వాసంగా బతకాలి బ్రదర్, నీతి మంత్రి విశ్వాసంగా జీవించను, అన్నం అడగకూడదు, సాంబార్ అడగకూడదు, తిన్నాం సూపంటారు. మా దగ్గర సామాన్లు కాదు. అంటే పెట్టి తిని నవ్వు మూసుకొని మర్యాదగా 8 కిలోమీటర్లు ఎట్లా పోవాలా?
బస్సు కాదమ్మా, నడుచుకుంటూ రావాలి. 8-16 కిలోమీటర్లు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ నేను స్వీటర్ రక్షించబడినప్పుడు చెప్తున్నా. నడుచుకుంటూ పోయినము బాగా వర్షం వచ్చింది. నేను వెళ్ళే దారిలో వంకలు ఉన్నాయి. వంకలకు నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మందిరానికి వెళ్ళాలా చెప్పండి? దాటాలి. ఏం చేయాలా? నీళ్ళను దిగాలి. నీళ్ళు దిగితే ఏమవుతాయి? అరుస్తాయి. బైబిల్ తెలుస్తే మనం తెలుస్తాం. కాబట్టి నేనేం చేశాను? ఇటు వాటి చూసా, ఎవరు కనపడలేదని చెప్పేసి ముందు ఏం చేశాను? బట్టలన్నీ విడిచిపెట్టేసి విసిరేసా పక్క వంక అవతల. బైబిల్ చదవకుండా బట్టల మీద వేసి వంకలో దూకి తొక్కడు బయటకు వచ్చేసాను. అర్థమైందా? నాకు పక్కనే సంతోషంలో ఆడవాళ్ళు కంకులు పోసుకుంటా ఉన్నారు. నేను వాళ్ళకి కనపడుతున్న వాళ్ళకి కనపడలే. ఎందుకు? పైరు ఎక్కువ పెరిగింది మనుషుల కంటే. వాళ్ళంతా అనుకుంటున్నారు పాప ఈ పిల్లోడు పెళ్లి గారి మెంటలు వచ్చేసింది. పిల్లోడు మంచి పిల్లోడు, చెడిపోయిన ముగ్గు పట్టిన బయట పట్టిన వచ్చి పిల్లోడు నల్లగా ఉండే కర్రముఖం తెల్లముఖం బాగుండే. పిల్లి గారి పిల్లోడు మెంటలు వచ్చేసింది. వీకెప్పుడు తెలియదు, ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుంది. పిల్లోడు బంగారు పిల్లోడు చెడిపోయా. ఆడవాళ్ళంతా నన్ను చూసి బాధపడట్టు మా గ్రామంలో, మా ప్రాంతంలో. అదే పెరిగాక నా పేరు ఏంటంటే మెంటలోడు మా గ్రామంలో. ఏం పేరు? నేనేంటి నా ఉద్దేశము? మా దేవుని మందిరం మేము ఎండైనా వారైనా నేను తర్వాత ఉద్యోగం వచ్చి టచ్ చేసి ఇంటికి పోతా ఉన్నా. ఇంటి పొలం వెళ్ళి మనకు ఏర్పడింది. నాయన సీతారామయ్య బాగుండవా అనేది. బాగుండాలి నాయన. నేను చూస్తే నాకు సంతోషంగా ఉంది నాయన. నన్ను చూస్తే నీకేం సంతోషం అది నాయన. అదే అప్పుడులే నేను చూసి బాధపడినంటే ఎప్పుడు వదినా అది చెప్పదు. ఎప్పుడు అప్పుడులే ఎప్పుడు అది చెప్పదు. చెప్పేం కాదు. అదే నేను అప్పటికి మెటలు వచ్చింది అనుకున్నాం అందరం. మాకు ఇప్పుడు మెటలు వచ్చింది బాగున్నాయి కదా. అదేలే నాయన వంక దగ్గర ఏంది వంక, నీకేంది వంక. అదేలే నేను బట్టలు ఇసిరి దూకి బయటకు వచ్చి ఇట్లా పోయిందా అప్పుడులే. నీకేం తెలుసు? మేమందరం చూసినాం. ఎవరు చొద్దశీల కైలు కంగులు వస్తుంటారే ఆడవాళ్ళు కూలికి వచ్చిన వాళ్ళ పొలంలో మేమందరం చూసినాం. నేను అందరం చూసినాం. అందుకే నీకు మెటలు వచ్చింది అనుకున్నా. నా ఉద్దేశం ఏంటి? మేము మా దేవుని మందిరమును వంకల్లో వాగుల్లో ఎండకు వానకు 8 కిలోమీటర్లు ప్లస్ 8 ఆయన ప్రేమించిన వారు ఆయన మందిరాన్ని విడిచిపెట్టారు. యోహాను ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించిన దేవుడు ఏం బాధ్యతలు అప్పగించాడు? అమ్మను అప్పగించాడు. ఎవరిని? మరి ఏమో అప్పగించాడు కదా. మనం హైదరాబాద్ పోతున్నావు, 1000 రూపాయలు డబ్బులు ఇస్తే పర్వాలా, మా అమ్మని చూసుకుంటారా? యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు అంట తలని అప్పగించాడంట. అంటే యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడు అతను నన్ను ప్రేమించున్నాడు కదా, కానీ అతను బాధ్యతలు అప్పగిస్తున్నాను. దేవుని మందిరం విడిచిపెట్టకుండా నువ్వు హత్తుకొని ఉంటే ప్రభు నీకు ఏమిస్తాడు? బాధ్యతలు ఇస్తాడు. బాధ్యత తర్వాత ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. అంటే బాధ్యతల వరకు ఏమున్నాయి? ఆశీర్వాద బహుమానం. అంటే యోహానికి ఏ అనుభవంలోకి వచ్చాడు? ఆశీర్వాదము. అంటే యేసు ప్రభు యోహానికి అప్పగించిన ఆ బాధ్యత అది ఆశీర్వాదకరంగా బహుమానంగా మారు. అంటే దేవుని ప్రజలు ఏ అనుభవం కూడా వెళ్ళాలి? ఆశీర్వాదము బహుమానం కూడా వెళ్ళాలి. ఉత్తిగా రావడం పోవడం కాదు. ఉత్తిగా వచ్చిపోయారు చాలామంది ఉన్నారు. ఎవరు వీరంతా ఉత్తిగా వచ్చిపోయారు? ఎవరంతా చెప్పనా? యూదావు రాసిన పత్రిక 23వ వచనం. యూదావు రాసిన పత్రిక 23వ వచనం చెప్పండి, చదవండి. యూదావు రాసిన పత్రిక 23వ వచనం. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని, అది సంగతి. కొంతమంది ఎలా ఉంటారంటే విశ్వాసం ద్వారా నువ్వు నరకం నుంచి అగ్నిలో నుంచి లాగబడ్డావు అంతే. ఏ ఆశీర్వాదం లేదు, ఏ బహుమానం లేదు. ప్రభు అట్లా చెప్పటంలే, నువ్వు రక్షించబడ్డావు, విశ్వాసం నుంచి మంచిదే. అయితే నన్ను నువ్వు ప్రేమించు, నేను నీకు బాధ్యతలు అప్పగిస్తా, ఆ బాధ్యతలు నెరవేర్చు. అంటే ఆయన నీకు చెప్పినది చేసింది, చెప్పినట్టు చేస్తే నేను నీకు ఆశీర్వాదం గుండా తీసుకెళ్తా, బహుమానం గుండా తీసుకెళ్తా, నీ సంతోషాన్ని పరిపూర్ణం చేస్తా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నేను విని నేను ఆలోచిస్తా. ఏం చేయాలి నువ్వు అంటే, నేను నువ్వు ప్రేమించాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా. నేను నిన్ను ప్రేమిస్తే నేను ఒక్కసారిగా తబ్రని ఆస్వాదించను కదా. అదేదంటారు మాయ రాని. నేను నిన్ను అప్పగిస్తా బాధ్యత. ఈ బాధ్యతలు నమ్మకంగా అప్పగించి పూర్తి చేస్తే, చెప్పినట్టు వింటే, ఆయన మీతో చెప్పినట్టు చేస్తే, ఆ చెప్పిన పని పూర్తి చేస్తే అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నీకు బహుమానం. కనుక నువ్వు ఆశీర్వాదం కిందికి రావాలి, బహుమానం కిందికి రావాలి అంటే నీకు అప్పగించింది చేయాలి. నేను నీకు అప్పగించాలంటే నీ మీద నాకు నమ్మకం కలగాలి. నా మీద నీకు నమ్మకం కలగాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు కనుక
నేను బాధ్యతలు అప్పగిస్తా. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా. ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను. ఎవరంటే ఆయన దేవుడు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను. అంటే దేవుడు యోహాను ప్రేమించేందుకు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే దేవుడి కంటే ముందు యోహాను దేవుని ప్రేమించాడు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక కండిషన్ టు ది సబ్జెక్ట్ టు ది కండిషన్ గమనించాలి. ఎవరు దేవుని ప్రేమిస్తారో వాడు దేవుని దృష్టిలో పడిపోతాడు. ఓహో, ఇతడు నమ్మకస్తుడా కాదా, ప్రేమిస్తున్నాడు, ఈ ప్రేమ ఒరిజినలా డూప్లికేటా పరీక్షిస్తారు. యోహాను ఈమెని తల్లి తీసుకో వెంటనే తీసుకున్నాడు. అబ్బా నేను చూడు సార్ ప్రభా బీపీ విషయంలో ఈరోజు బ్లడ్ టెస్ట్ చేయించాలి, హాస్పిటల్ కేసులు వేయాలా, ఇదంతా ఏ పనేనా, నా వల్ల కాదు అన్నాడా. ముసలాళ్ళు ఏమన్నా తీసుకుంటారమ్మా? అదే 15 ఏళ్ళ ఆడపిల్ల అనుకో, ఇంట్లో పని చేస్తే పాత కసు ఉడుతుంది, తీసిపోతా అంటా మనమా. డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటారు? డాక్యుమెంట్ ఎవరు తీసుకోరు కదా, మెత్త ఎవరు తీసుకుంటారమ్మా? ముసలాళ్ళని ఎవరు పట్టించుకోరు కదా. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు అప్పగించిన తల్లిని నమ్మకంగా తీసుకున్నాడు, నమ్మకంగా చూశాడు, నమ్మకమైన ఆశీర్వాదం కిందకి వచ్చేసాడు. ఎవరమ్మా? యోహాను. అంటే యోహాను దేవుని హృదయాన్ని హత్తుకొని ఆనుకొని ఆయన చెప్పినట్టు విని దేవుని కార్యాన్ని సంపూర్ణం చేశాడు. నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని ఎన్నమాట మాది 4వ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26:53 చదవా ఏమ్మా? గట్టిగా ఆయనను తప్పించటానికి, ఆయనను విడిపించటానికి, యేసుప్రభు శత్రువులను విడిపించటానికి యేసుప్రభు వేడుకుంటే ఏమొస్తారట? దేవదూతలు దిగి వస్తారట. నా తండ్రిని నేను వేడుకుంటే పల్లవ రాజ్యం ఏమొస్తుంది? సైన్యం దిగి వస్తుంది, దేవదూతల సైన్యం. నేను వేడుకుంటే నన్ను తప్పించాలనుకుంటున్నావా నా తండ్రిని? నేను వేడుకుంటే నా ప్రభు నాకు గొప్ప సైన్యాన్ని, పరలోకపు సైన్యాన్ని దింపుడని అనుకుంటున్నారా అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను సర్వశక్తిమంతుడు, సర్వాధికారిని, సృష్టికర్తను. తండ్రి యొద్ద వేవేల దేవదూతల సైన్యములు ఉన్నారు. నేను వేడుకుంటే సహస్రాధిపతులు, సైన్యాధిపతులు దేవదూతలు ఏమవుతారు? దిగి వస్తారు. ఆయన మహాకనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. ఈయన తన ఔన్నత్యాన్ని, తన గొప్పతనాన్ని విశ్వాసం ద్వారా మనం విశ్వసించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క మహాత్మ్యము, ప్రభావాన్ని గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. 19వ అధ్యాయము 28వ వచనం. ఎరిగి అది 19:28లో 19:30లో సమాప్తం అని చెప్పి 20:46లో నా ఆత్మ నీకు అప్పగించుకొనిచున్నాను. అది 7వ మాట. అంటే యేసు ప్రభు ఏమైనాడు? నాకు దాహం అవుతుంది. ఏమవుతుంది? దేవుని ప్రజలను బడిన మనము యేసు ప్రభు మనల్ని ఏమడుగుతున్నాడు తెలుసా? ఏమడుగుతున్నాడమ్మా? నీళ్ళు అడుగుతున్నాడు మనల్ని. ఏమడుగుతున్నాడు? జీవజలం అనే ఆహారం అడుగుతున్నాడు. అర్థమవుతుందమ్మా? మరణఛాయలో చీకటిలో సంచరించుచున్న వారికి మీరు జీవజలం ఆహారమును నీళ్లను ఏం చేయాలట? పోయాలట. దప్పికిన్న వారికి ఏమి ఇవ్వాలా? జీవజలం అనే నీరును తాపాలా. అంటే ఏం చేయాలి? రక్షించబడిన మనం కాలములను సమయమును బట్టి చూస్తే మీరు బోధకులై అనేక మందికి సువార్త, జీవజలము, వాక్యాన్ని తాపేవారుగా ఉండాలి. ఏమై ఉండాలి? జీవజలమును వాక్యముతో నీ హృదయంలో నింపుకొని ఏం తాపాలంట? వాక్యాన్ని తాపాలా, వాక్యాన్ని అందించాలా, సువార్త చేయాలా. అంటే నువ్వేమై ఉండాలి? జీవజలముతో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి. జీవాహారమును నేనే. ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచినట్లా వాని హృదయం ఎలా ఉండాలంట? జీవజలపు బుగ్గ. ఏముండాలా?
నీ హృదయం ఎలా ఉండాలంటే జీవజలపు బుగ్గగా నింపబడి ఉండాలట. అది రాజుని లేచి వాక్యం చెప్పంటే చెప్పాలా, కేకలేయాలా, వీళ్ళు స్వార్థ చెయ్యంటే చేయాలా. ఏం చేయాలా? స్వార్థ చెయ్యంటే చేయాలా. మీకు తెలుసో తెలియదో ఈ మందిరం దేనికి బ్రాంచో తెలుసా మీకు? కాజీపేట మందిరానికి బ్రాంచ్ ఇది తెలుసా? చాలామందికి పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాజీపేట మందిరానికి బ్రాంచ్ ఇది మీకు తెలుసా? కనీసం ఏదన్నా కాజీపేటలో 92, 93, 96 సంవత్సరాల్లో స్పెషల్ మీటింగ్స్ని వెళ్ళాడు. కొత్తగా రక్షించబడిన దినాల్లో అగస్టిన్ గారు సేవ చేసేవాడు. ఆయన టీచర్గా పనిచేసేవాడు. భార్యాభర్త టీచర్ ఉద్యోగం చేస్తూ పెద్దవాడిని తెలిసే ఉంటుంది. ముస్లాం తల్లి ఊపుతుంటారు. డౌట్ వచ్చింది. పాత ఇప్పుడు తరం తెలియదు. ఈ యొక్క మందిరము ఈ యొక్క ప్రయాస ఎవరిదో తెలుసా? అగస్టిన్ గారు విష్ణు భార్య ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి స్వార్థ చేసి సంఘాలను కట్టారు. ఇది కాజీపేట బ్రాంచ్. ఈ ఊరిది చాలా దినాలు అనుకున్న ఈ ఊరిలో బ్రాంచ్ ఉంది కదా స్వార్థ చేసిన ఆ రోజుల్లో. ఈ ఊరికి పోవటానికి గుర్తొచ్చింది ఎవరిన పాత దినాలు. అర్థమవుతుందా? అంటే కొంతమంది వ్యక్తులు జీవజలంతో నింపబడి జీవాహారముతో నింపబడి ఆ జీవజలాన్ని వెదజల్లుతూ వచ్చారు ఈ ప్రాంతంలో. ఆ యొక్క ఫలితమే ఈ సంఘం, ఆ యొక్క పర్యవసానమే ఈ సంఘం. ఈనాడు మీరంతా సమాజంలో ఎందుకు కూడా వచ్చారు అంటే కొంతమంది వ్యక్తులు జీవజలముతో నింపబడి నేను తప్పికొనిస్తున్నాను. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? నాకు ఆయనకు నీళ్లు మనం అందించేవారంగా ఉండాలి. ఈ స్థానిక సంఘం ఏర్పడడానికి కొంతమంది కాజీపేట సంఘం యొక్క ప్రయాసే ఫలితమే ఈ మందిరం. అంటే కాజీపేట యొక్క మందిరం వేరు ఎంతవరకు పారింది? ఎవరమ్మా ఇది? మిడుతుడు దాకా పారింది. అంటే కాజీపేటలో ఏముంది? చెట్టు ఉంది. దాని వేరు ఆడుంది మిడుతూరులో ఉంది. ఈ నుంచి ఆ జీవం ఎంతవరకు పారింది? మిడుతూరు వరకు పాడింది. ఆ జీవమే మీరు. అంటే జీవముతో కూడినట్టు వ్యక్తులు, జీవాహారముతో నింపబడిన వ్యక్తులు, వారి హృదయము జీవజలపు బుగ్గగా నింపుకొని వారు స్వార్థ చేస్తూ వచ్చారు ఈ ప్రాంతం. ఆ రోజుల్లో ఏ బస్సులు లేవండి. ఈరోజు ఉన్నాయో నాకు తెలియదు. ఆ రోజుల్లో తార్ రోడ్డు లేవండి. సైకిళ్ళు, బైకులు కూడా రోజు తక్కువ. వచ్చి నడుచుకుంటూ ప్రయాసపడి స్వార్థ చేశారు. ఆ ప్రయాస ఫలితమే సంఘం. ఇంత ధన్యత కనుక నేను తప్పికొనిచున్నాను. నేను దాపడానికి నీళ్ళు ఉన్నాయి మీ దగ్గర, ఇస్తారా? జీవజలపు సువార్త అనే వాక్యాన్ని ఇస్తారా? నేను ఆకలి కొనుచున్నాను, నేను దాహం వేస్తున్నాను, నా దాహానికి జీవజలమైన వాక్యం నీరు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ప్రభుకి అది కావాలి. నువ్వు రక్షించబడ్డావు. అయితే నువ్వేమై ఉండాలి? జీవజలపు బుగ్గగా ఉండాలి. సువార్త వాక్యం అందించేవాడిగా ఉండాలి. కాలములను సమయాలను బట్టి చూస్తే మీరు బోధకులై సువార్త అందించేవారై, దేవుని ప్రేమించేవారై, దేవుని కొరకు క్రయం చెల్లించేవారై, దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. ఎందుకు? నువ్వు జీవజలపు బుగ్గగా నీ హృదయం ఉంటే నీలో నుంచి ఏం పారుతాయి? జీవజలము ఏరులై పారుతాయి. ఇక్కడ చూడు, పులివెందుల నుంచి అదే పని పరిస్థితుకుంటూ వచ్చా. ప్రతిరోజు డ్యూటీ పోవాలా. ఆదివారం కూడా రోజు ఏమో పరిచయం, ఆదివారం మందిరం. బిజీ లైఫ్ అంతా బిజీ కదా. తిని హాయిగా ఇంటి పడుకుని నిద్రపోవచ్చు కదా. మీరు నాకేమి ఇవ్వాలి? దాహం వేస్తున్నాడు, నాకేమి ఇవ్వాలి? మీరు నీళ్ళు ఇవ్వండి. కనుక మనము జీవజలపు బుగ్గగా సిద్ధపడాలి. రక్షించబడి మౌనంగా ఉండకూడదు. జీవముతో కూడిన నీరు అనే వాక్యం జీవజలంతో మన హృదయాలను నింపుకోవాలి. మన హృదయాలను ఆ జీవజలంతో నింపుకొని అనేక మందికి జీవజలపు బుగ్గగా ఊటగా ఉండాలి. అనేక మందికి స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలి. వాక్యాన్ని విరిచి వడ్డించే వారంగా ఉండాలి. అంటే మీరు ఆ జీవజలపు బుగ్గగా ఉండండి. నాకు దాహం వేసినప్పుడు నాకేం ఇవ్వాలి? మీరు ఆ జీవాహారం నాకు నీళ్ళు ఇవ్వండి. నేనే కోరలేదు మిమ్మల్ని. నేను మేము రక్షించుకునే ఉద్దేశం అదే. కనుక ఆ జీవజలమైన ఆహారం జీవజలంతో మీరు నింపుకోవాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అంటాడు ఆయన సమాప్తము. 19వ అధ్యాయం 30వ వచనం యోహాను సువార్తలో ఏమంటున్నాడు? సమాప్తం. తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి ఏ ఉద్దేశంతో పంపాడు తన కుమారుడు యేసుక్రీస్తుని, ఆ కార్యాలన్నీ పూర్తి చేశారు. పూర్తి చేసి ఇప్పుడు ఏమంటున్నాడు? సమాప్తము. పూర్తి అయిపోయింది. ఏం పూర్తి అయిపోయింది? శిలువ కార్యం పూర్తి అయిపోయింది. రక్షణ కార్యం పూర్తి అయిపోయింది. దేవుడు తన కుమారుని ఏ ఉద్దేశంతో భూమికి పంపించాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చి పూర్తి చేశాడు. సమాప్తము. ఏంటిది? సమాప్తం. అంటే నీ రక్షణ కొరకు ఆయన చేయవలసిన కార్యాలు, ఆయన చెల్లించాల్సిన క్రయం చెల్లించేశాడు. సమాప్తం. ఇక నువ్వేం చేయాలి? ప్రభునందు రక్షించబడి ముందుకు సాగిపోయి ప్రభు పని నువ్వు చేసుకుంటూ రావాలి. ఆయన నేను ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడో, ఆయన చిత్తమేంటో, నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో, నీ బాప్తిస్మం హస్తనిక్షేపణ యొక్క వాగ్దానం ఏంటో, నీ యొక్క ఆత్మ అభిషేకం ఏంటో గుర్తించి నీ తలాంతుల కృపావరం గ్రహించి ఏం చేయాలి? నీ పని నువ్వు చేయాలి. నీ తరంలో నీ వరుస క్రమంలో నీ పని నువ్వు చేస్తూ
నీ పని నువ్వు ముగించాలి, నీ పని నువ్వు సమాప్తించాలి. ఎంతవరకు? మరణదినం వరకు. ఎంతవరకు? ప్రభు రాకడ వరకు. అంతే కదా. మనం మరణించాలన్నా మరణిస్తాము, లేదా ప్రభు వస్తే ఎత్తపడతాం. రెండే మన సందర్భాలు. నీ మరణదినం వరకు ప్రభు నేను ఎందుకు రక్షించుకున్నాడు, నీ యొక్క బాప్తిస్మ వాగ్దానం ఏంటి, నీ యొక్క హస్తనిక్షేపణ వరం ఏంటి గ్రహించి ముందుకు సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? నీకు ఇచ్చిన పని సమాప్తం చేయాలి. యేసు ప్రభు ఏమన్నాడు? సమాప్తము. నీ మరణదినం నువ్వేం చేయాలి? సమాప్తము. మనం చనిపోయినప్పుడు మందిరాలు ఏం చేస్తాం? శవపేటకి పెట్టి సాక్ష్యాలు చెప్పమంటే, అక్క ఎంత ప్రేమిస్తుందో, అన్న నడుచుకుంటూ వచ్చాడు కిలోమీటర్ ప్రార్థన చేసుకుంటా, ఆయన కూడా సాక్ష్యం ఇస్తామా లేదా? చనిపోయేటప్పుడు ఆయన పని ఆయన పూర్తి చేస్తున్నాడు బాగా, సేవకుడు సాక్ష్యం చెప్తుంటాడు. కొంతమంది చేసినా చేయకపోయినా మా ఆయన బాగా ప్రయాసనాడు, మందిరం కట్టింది మా నాయనే, కట్టిండో లేదో మనకు తెలియదు. అంటే ఆయన పని ఆయన ఏం చేశాడు? నీ పని నువ్వేం చేయాలి, నా పని ఏం చేయాలి? సమాప్తం. అంటే ఫుల్ స్టాప్, అక్కడ కామా ఉండకూడదు. ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడో, ఏ తలాంతి ఇచ్చాడో, ఏ కృపావరం ఇచ్చాడో, బాప్తిస్మని హస్తనిక్షేపణ వరం ఏంటో దాన్ని ప్రజలింపచేస్తూ నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేయాలి. ప్రభు నాకు ఇచ్చిన బాప్తిస్మ వాగ్దానం ఏంటి, బాప్తిస్మ నా హస్తనిక్షేపణ ఏంటి, నా యొక్క కృపావరం ఏంటి, దాన్ని ప్రజలింపచేస్తూ నీ మరణదినానికి ఏం చేయాలి? నీ పని నువ్వు సమాప్తం చేయాలి. సమాప్తము. ప్రభు ఏం చేశావు? తన పని సమాప్తం చేశారు. నీ పని నువ్వేం చేయాలి, నా పని నేనేం చేయాలి? సమాప్తం చేయాలి. అది దాని ఉద్దేశం. చివరిగా ఏమంటాడు? 46వ వచనం, లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. 46వ వచనం చదువుమా. యేసు తండ్రి చాలు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుట. గుర్తుంచుకో, మనల్ని మనం ఎవరికి అప్పగించుకోవాలి? యేసుప్రభు తండ్రికి అప్పగించుకున్నాడు. మనం ఎవరు అప్పగించుకోవాలి? యేసుప్రభుకి అప్పగించుకోవాలి. యేసుప్రభుకి ఏం చేయాలి? మనల్ని మనము అప్పగించుకోవాలంటే ఏం చేయాలి? దానియేలు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం అంటాడు, అంత్యం వరకు నిలిచి ఉండి వాడెవడో వాడే రక్షింపబడం. అంత్యం వరకు నిలిచి ఉండి వాడెవడో వాడే. అంటే నీ మరణదినం వరకు ఏం చేయాలి? నీ రక్షణ జీవితాన్ని కొనసాగించాలి. 2 నిలిచి ఉండాలి. 3 నీ మరణదినాన నువ్వు నమ్మకంగా ప్రభువుకు నీ ఆత్మను అప్పగించుకోవాలి. నా ప్రభువా, నా దేవా, నా మరణదినమున నమ్మకంగా నా ఆత్మ నీకు అప్పగించుకుంటాను సిద్ధపరచు. అంటే నీ మరణదినం ఎలా ఉండాలి? ఈ రోజున నేను చనిపోతే లేదా ప్రభు వస్తే నేను ఎత్తబడతానన్న ధైర్యం, సంతోషం ఉండాలి. నిశ్చయత, కన్ఫర్మేషన్. అంటే నేను చనిపోయేటప్పుడు నాకు నిశ్చయత లేదు అంటే నువ్వు ఆత్మలో కొనసాగలేదు. నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పగలగాలి. ప్రభువా, ఇదిలో నేను మరణించాల్సి వస్తే నా ఆత్మను చేర్చుకో సిద్ధంగా ఉన్నాను చెప్పగలగాలి. నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు చెప్పాడా లేదా? తండ్రికి చెప్పాడు. మనం ఎవరికి చెప్పుకోవాలి? యేసు ప్రభువుకు, ప్రభు నువ్వు రక్షించావు, నా ఆత్మను నేను నీకు అప్పగించుకుంటున్నాను, వచ్చేస్తున్నా. మా దగ్గర ఒక ఆయన సంఘ పెద్ద ఉండేవాడు, రిటైర్డ్ టీచర్, 70-80 ఏళ్ళ వయసు. హాస్పిటల్లో ఉన్నాడు. చనిపోయే ముందు కళ్ళు హాస్పిటల్లో ఇంజక్షన్లు చేస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే యేసు ప్రభు కనపడాట. ప్రభు వచ్చేస్తున్నా ప్రభు అని గట్టి కేకేశాడు. చనిపోయే ముందు పగలు బెడ్రో హాస్పిటల్లో అటు కడుపు పైకి చూస్తున్నాడు. ప్రభు వస్తున్నాడు ప్రభు అని కేకేశాడు. అంటే ఏంటి? ప్రభును పట్టబగలు చూసేశాడు. అంటే సిద్ధపడిన వ్యక్తి ఎవరైనా. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి నా ఆత్మ నీకు. మా సంఘ పెద్ద, మా దగ్గర ఒక పెద్ద ఆయన ప్రభు వచ్చేస్తున్నా అంటే ప్రభు ప్రత్యక్ష మీద చూసేసాడు. వస్తున్నా ప్రభు అని పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ మాట వింటే నా ఒళ్ళు పదురు పుడుతుందండి, పదురు పుడుతుంది. ఎస్, ఈరోజు మనం చనిపోతే చెప్పగలమా? ప్రభా నువ్వు వచ్చేస్తున్నాను ప్రభా అని చెప్పగలగా? యేసు ప్రభు చెప్పాడు, నా ఆత్మను నేనేం చేస్తున్నాను? యేసు ప్రభు రక్తులు కడగబడిన ప్రతి ఒక్కరూ నేను అప్పగించుకుంటున్నాను, వచ్చేస్తున్నాను ప్రభు అని చెప్పగలగాలి. అంటే దేనికి సాదృశ్యం? సంపూర్ణమైన సిద్ధపాటు, సంపూర్ణంగా సిద్ధపరచబడి సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకొని అంతం వరకు నిలిచి ఉండి వాడే రక్షింపబడు. వీరంతా ఎవరు? ఆయనకి ఇష్టలైన ప్రజలకు ఏమంట? ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఏమన్నమాట? సమాధానం. గుర్తుంచుకో, దేవుని మీద వస్తున్నావు పోతున్నావు, నువ్వు దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటే నువ్వు ధన్యుడవే. దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు లేవు అంటే నువ్వు దరిద్రుడు. ధన్యులు దరిద్రులు. మన మధ్య ఎవరు ఉన్నారు? ధన్యులు దరిద్రులు. ఈస్టర్ పండుగ దరిద్రులు. ఒకటేనమ్మా మట్లాదివారం దరిద్రులు. ఏం దరిద్రులమ్మా ఈ పండుగ? మట్లాదివారం దరిద్రులు, ఇంకొకటి ఈస్టర్ పండుగ దరిద్రులు. ఇది 2 రకాలు ఉన్నారు మన దగ్గర. అంటే క్రైస్తవులు ఎన్ని రకాలు? రక్షించబడిన ధన్యులు, రక్షణ లేని దరిద్రులు. రక్షణ లేని
ఇప్పుడు ఏం చేయాలి రక్షణ లేని వారు? 12వ అధ్యాయం 5వ వచనం, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం, లాస్ట్ చివరి వచనం, 12వ అధ్యాయం 5వ వచనం. రక్షణను కోరుకుని వారికి ఆయన రక్షణను కలుగజేస్తాడు. రక్షణను కోరుకుని వారికి ఆయన రక్షణ కలుగజేయండి. గట్టిగా చదువమ్మా. రక్షణను కోరుకుని వారికి ఆయన రక్షణ కలుగజేసేదను. మళ్ళీ చదువమ్మా. కోరుకుని వారికి నేను రక్షణను కలుగజేసినని సెలవిస్తున్నాడు. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు రక్షణను కోరుకోవాలా. ఏం కోరుకోవాలా? 12:5 చివరి లక్ష్యం ఇంటి మీరు చదువుకోవచ్చు బాగా. నువ్వు కోరుకోవాలట. ఏం కోరుకోవాలా? రక్షణను కోరుకోవాలా. నువ్వు రక్షణ కోరుకోకుండా పండగను కోరుకున్నావు అనుకో, కొత్త బట్టలు, కొత్త ఆహారం, కొత్త సంతోషం, అది నిన్ను పరలోకరాజ్యం తీసుకెళ్ళదు. నువ్వు కోరుకోవాల్సింది ఏంటి? రక్షణ. రక్షణను కోరుకుని వారికి ఆయన రక్షణ కలుగజేస్తాడు. గుర్తుపెట్టుకో. ఎప్పుడు రక్షించబడాలి అని ఆశ ఉంటే, నరకం నుంచి తప్పించుకోవాలని ఆశ ఉంటే, పరలోకరాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంటే నువ్వు కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? రక్షణను కోరుకోవాలి. రక్షణ కోరుకోవాలంటే ఏం చేయాలి? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. అది సంగతి. నువ్వు రక్షణ కోరుకోవాలి అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఒప్పుకొని విడిచిపెడితే మన పాపాలు క్షమిస్తాడు, తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు? 1 యోహాను పత్రిక 7వ వచనం, 7వ వచనం. అయితే ప్రకారం నడిచిన ఎడల కలమారం ఎందుము యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనిగా. అది సంగతి. మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు? రక్షణ కోరుకునే వారు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మానవ సమూహంలోకి వస్తే అప్పుడంట యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి. అది సంగతి. ఇప్పుడు ఏమవుతుంది? నీకు భూమి మీద నీకేమవుతుంది? తనకి ఇష్టమైన వ్యక్తిగా నీకు సమాధానం దొరుకుతుంది. ఆయనకు నువ్వు ఇష్టమైన వ్యక్తిగా తయారవుతావు, సమాధానం కలిగి రక్షించబడతావు, నువ్వు సమాధానం కలిగి బయటికి వెళ్తావు, సంతోషంతో బయటికి వెళ్ళిపోతావు. వారు సంతోషంగా బయలు వెలుదురు, సమాధానము కలిగి తోడుకొని పోబడుదురు. ఎక్కడికి? మీ ఇంటికి. అంటే ఇప్పుడు ఇంటికి ఎట్ట పోవాలా? యేసు ప్రభువుని కలిగిపోవాలా, యేసు ప్రభువుని కలిసిపోవాలా. ఇంటికి ఎట్లా పోవాలా? నువ్వు నీ పక్కన యేసు ప్రభు కలిసిపోవాలి ఇంటికి. యేసు ప్రభు అంటే ఏంటి? నీ రక్షణ. నువ్వు రక్షణతో వెళ్ళాలి అంటే యేసు ప్రభు నువ్వు కలిసి మీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఒంటరిగా ఇంటికి పోవద్దు. ఇంటికి పోతావు ఒంటరిగా పోవద్దు. మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఉండాలి? అంట ఎవరు ఉండాలమ్మా? యేసు ప్రభు ఉండాలి. అంటే రక్షణ ఉండాలి. నీవు ప్లస్ నీ రక్షణతో కలిసి ఇంటికి వెళ్ళాలి. వారు సంతోషంగా బయలు వెలుదురు. ఎలా? రక్షణతో. వారు సమాధానము కలిగిన వారే తోడుకొని పోబడుదురు. ఎవరు దొరికిపోతారు? నిన్ను యేసు ప్రభు. అంటే నీ రక్షణని చేయబట్టుకొని ఇంటికి నడిపించుకుంటూ పోతుంది. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తులో నువ్వు సమాధానము కలిగితే భూమి మీద నీవు సైతం ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా సిద్ధపడతావు. భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానము. యేసు ప్రభు అందుకు వచ్చాడు. భూమి మీదకి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? తనకిష్టమైన వారికి సమాధానం అంటూ భూమి మీదకి వచ్చేసాడు. సిలువలో ప్రాణం పెట్టాడు, రక్షించడానికి సిద్ధపడ్డాడు. కనుక నీకు రక్షణ లేకపోతే నువ్వు ప్రభుత్వ సమాధానపడి ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా సంతోషంగా బయటికెళ్ళు, సమాధానంగా ఇంటికెళ్ళు. రక్షణ నీవు కలిసి ఇంటికెళ్ళు, సంతోషంగా వెళ్ళు. రండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి. మోకరించండి, కళ్ళు మూసుకునండి. మోకరించండి, కళ్ళు మూసుకునండి. మోకరించండి, కళ్ళు మూసుకునండి. నీవు దేవునికి ఇష్టముగా ఉన్నావో లేదో నిన్ను పరీక్షించుకో. అంటే రక్షించబడ్డావో లేదో నిన్ను పరీక్షించుకో. నీవు సమాధానముగా ప్రభుత్వం ఉన్నావో లేదో నిన్ను పరీక్షించుకో. మనలను మనం పరీక్షించుకుని ఎడల. కాబట్టి నీకు రక్షణ లేకపోతే ప్రభువుని అడుగు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, రక్షణను కోరుకుంటున్నాను. రక్షణను కోరుకుని వారికి ఆయన రక్షణ కలుగజేస్తాడు అన్నావు.
మీ వాక్యాన్ని బట్టి నా పాపములు క్షమించు, నాకు రక్షణ దయచేయి. సమాధానంగా బయటికి పంపు, సంతోషంతో వెళ్ళటకు సహాయం చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. మీ రక్తంతో కడుగు. భూమి మీద నేను మీకు ఇష్టమైన వ్యక్తిగా సమాధానంతో, రక్షణతో, సంతోషంగా బయలువెళ్ళట కొరకే నాకు సహాయం చేయి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. మీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు. మనస్ఫూర్తిగా హృదయంలో ప్రార్థన చేసుకో. మన మధ్య ప్రభు సంచరిస్తున్నాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. సమాధానంతో నన్ను బయలుదేరినిమ్ము. రక్షణతో నన్ను బయటికి తీసుకెళ్ళు. సంతోషంగా ఇంటి వేడుకకు సహాయం చేయి. భూమి మీద నేను నీకు ఇష్టమైన వ్యక్తిగా సమాధానంగా జీవించుకో చెప్పించు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. మీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు. నాకు రక్షణ దయచేయి. నాకు రక్షణ దయచేయి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. నీకు రక్షణ లేకపోతే నాకు రక్షణ దయచేయని అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు. ప్రభు నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఎవరికైనా రక్షణ కావాలనుకుంటే ప్రార్థన చేసుకోండి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. రక్షణ కావాలనుకున్న వాళ్ళు మీ కుడి చేయి ప్రగతి చూపించండి. మీ కుడి చేయి ప్రగతి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరి, ప్రభుని రక్షించునుగాక. సహోదరి, ప్రభుని రక్షించునుగాక. సహోదరి, ప్రభుని రక్షించునుగాక. సహోదరి, ప్రభుని రక్షించునుగాక. మీ కుడి చేయి ప్రగతి చూపించండి. ప్రభు మన మధ్య ఉన్నాడు. నిన్ను రక్షించుట కొరకు, నిన్ను ఆశీర్వదించుట కొరకు ప్రభు మన మధ్య ఉన్నాడు. నీ కొరకు దిగి వచ్చిన ప్రభు. సహోదరి, ప్రభుని రక్షించునుగాక. నీ కుడి చేయి కనపడలాగా పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. కనపడలాగున మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరి, ప్రభుని రక్షించునుగాక. సహోదరి, ప్రభుని రక్షించునుగాక. అలాగే కన్నుమూసుకోనండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీ నామములో సమాధానం కొరకు, రక్షణ కొరకు, వారు సంతోషముగా రక్షణతో సంతోషముగా ఇంటి వేట కొరకై వారు చేసుకున్న తీర్మానాన్ని బలపరచండి ప్రభువా. వారి పాపను క్షమించిన దేవుడు, వారి విశ్వాసాన్ని బలపరచు, రక్షించు. మీ నామం మహిమార్థంగా సంతోషము దయచేయి. చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో వారిని సిద్ధపరచు. సంతోషంగా వాళ్ళు బయలుదేరట కొరకు, సమాధానంగా రక్షణతో ఇంటికి వెళ్ళట కొరకు కృప చూపించు. వారిని మీకు అప్పగించుకుంటుండగా జ్ఞాపకం చేసుకున్నాం. మీ నామంలో వారిని స్థిరపరచి బలపరచు. క్రీస్తునందు బలవంతులుగా కొరకై సిద్ధపరచు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.